ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో దీన్ని ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రారంభం సందర్భంగా ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్ వద్ద హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వరరావు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బస్సును నడిపారు. 10 కిలోమీటర్లు బస్సు డ్రైవింగ్ చేశారు. అనంతరం దివ్యాంగులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తుందన్నారు. కడప నిరంజన్ నగర్ లో అక్షరం అండగా పరిష్కారమే ఎజెండాగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఏపీఎన్ ఆంధ్రజ్యోతి స్థానికులు కలిసి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మాధవిరెడ్డి అంచనా వేయించారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు తమ్ముడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్మృతి వనానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమయం వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తానని నటుడు నారా రోహిత్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ చేసిన వారికి టీటీడీ మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం చురుకలట్టించారు. తప్పు చేసిన వారిలో ప్రాయశ్చిత్తం కనిపించడం లేదని మండిపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేయొద్దని సూచించారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి ఏర్పడిన 2 నెలల తర్వాత జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇవాళ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ చేతుల మీదుగా ఎస్పీ కార్యాలయం ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబుల్లి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎస్పీ కార్యాలయంలోని పలు ఛాంబర్లను ప్రారంభించారు. జిల్లా పోలీస్ కేంద్రం నుంచి అన్ని విభాగాలు ఇక్కడి నుంచే పనిచేస్తాయని, ప్రజలకు అందుబాటులో ఉండి సకాలంలో పోలీసులు సేవలు అందించాలని డీఐజీ సూచించారు. 2028లో తెలంగాణలో ఎన్నికలు రావని, 2029లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని సీఎం రేవంత్ అన్నారు. ఢిల్లీలో మీడియాతో జరిగిన చిట్చాట్లో రేవంత్ వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో మహిళా రిజర్వేషన్లు ముందే వస్తే సంతోషమే అన్నారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ కి స్టేషన్ బెయిల్పై తమ ప్రమేయం లేదన్న సీఎం రేవంత్ డ్రగ్స్ కేసును త్వరితగతిన విచారించడానికి సిట్ వేశామన్నారు. కాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి సంక్షేమంతో పాటు రోడ్ల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన వాటిని తాము నిర్మించాల్సి వస్తుందని చెప్పారు. అమెరికా అభివృద్ధిలో రోడ్లే కీలకమని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉగాది సందర్భంగా మట్టి పాత్రలు వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కుల వృత్తులను ప్రోత్సహించండి అనే నినాదంతో పండుగ జరుపుకోవాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ ఆవరణలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కు మట్టి పాత్రలను అందజేశారు. మట్టి పాత్రలు వాడకం వల్ల ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పీసీసీ చీఫ్ అంశంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మహేష్ గౌడ్పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మహేష్ గౌడ్ సారథ్యంలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించామన్నారు. భవిష్యత్తులో జగ్గారెడ్డి పీసీసీ అయితే బాగుంటుందని చెప్పానని, సంగారెడ్డి రంజాన్ వేడుకల ఆర్గనైజింగ్ చూసి అలా అన్నానంటూ మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పుడున్న పీసీసీని తొలగించాలి అనేది తన ఉద్దేశం కాదన్నారు. కాంగ్రెస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. నల్గొండ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నాయకులను ఆయన పరామర్శించారు. బీజేపీ కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. జై భారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ, హార్మనీ అండ్ వన్నెస్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని రౌనాక్స్ హైమాన్ మేడ్ హిల్స్ రౌనాక్ ఎస్టేట్ వద్ద హిందూ ముస్లిం సహార్ద ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు పాల్గొని సోదరభావం, ఐక్యత, లౌకిక విలువలను ప్రతిబింబించారు. ఈ అసఫ్ జాహీ వంశానికి చెందిన 9వ నిజాం వంశ వారసత్వానికి సంరక్షకుడిగా ఉన్న నవాబ్ రౌనాక్ యార్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద పార్టీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ పార్టీ నేత హరీష్ రావు ఆరోపించారు. పంటల బీమాను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మొక్కజొన్నలు అసెంబ్లీలోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో మార్షల్స్ అడ్డుకున్నారు.
ఏలూరు జిల్లా భీముడోలు పూళ్ల పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవడం లేదని ఆ పంచాయతీలకు చెందిన పలువురు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన లోకాయుక్త విచారణకు ఆదేశించింది. దీనిపై డిప్యూటీ డైరెక్టర్ పి వెంకటరామరెడ్డి, ఎస్ఐ దుర్గారావు బృందం విచారణ జరిపారు. డిపిఓకే అనురాధ, ఈఓపీఆర్డీ, డిఎల్పీఓలను వేర్వేరుగా విచారించారు. అలాగే ఫిర్యాదుదారులు భాస్కర్రావు, చంద్రమౌళిని పిలిపించి వారి నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకుని వాదనలు రికార్డు చేశారు. సంబంధిత నివేదికను లోకాయుక్తకు సమర్పిస్తామని విచారణ అధికారి వెంకటరామరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ శాంతినగర్ ఎస్టీ కాలనీలో డ్వాక్రా గ్రూప్ సభ్యుల నిధులు స్వాహా చేయడంతో మెప్మా అధికారులు విచారణ చేపట్టారు. ఏడాది కాలంగా బ్యాంకులో జమ చేస్తున్నామని నమ్మించి 6 డ్వాక్రా గ్రూపుల సభ్యుల నుంచి వసూలు చేసిన 12,34,000 నిధులు శాంతినగర్కు చెందిన ఆర్పీఎం ఆదూరి తమ సొంతానికి వాడుకుని నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారులు తేల్చారు. అతనిపై చర్యలు తీసుకుని మరో 9 గ్రూపుల నుంచి లెక్కలు తేల్చాలని గ్రూపు సభ్యులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. తండ్రి మరణాన్ని దిగమింగి ఓ విద్యార్థి 10th పరీక్షకు హాజరయ్యాడు. ఎల్లారెడ్డిపేటకు చెందిన బీజేపీ నేత చందుపట్ల రాజిరెడ్డి మృతి చెందాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక కొడుకు అక్షిత్ అస్వస్థతకు లోనవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం విద్యార్థి అక్షిత్ దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు చినశేష వాహనంపై కోదండరాముడు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. గజరాజుల ముందు కదులుతూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో చిన్నజీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈఓ రవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ భక్తులు పాల్గొన్నారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం పలక ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రాచలంలో రేపటి నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే నెల 2వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీ శ్రీ సీతారాముల కళ్యాణం, 28న శ్రీరామ మహాపట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ పురోహితులు తెలిపారు. స్వామివారికి ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎంతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులకు దేవస్థానం అధికారులు ఆహ్వాన పత్రికలను అందజేశారు. చైనాలోని గాంగ్స్టూ హౌ నగరంలో జరిగిన వసంత మేళాలో ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత జుజారు నాగరాజు చేనేత మగ్గంపై పట్టుచీర తయారు చేసే విధానాన్ని వివరించారు. 2 రోజుల పాటు జరిగిన వసంత మేళాలో ఆయన ప్రత్యేకంగా తయారు చేసిన నమూనా మగ్గాన్ని ప్రదర్శించారు. మగ్గంపై పట్టుదారంతో వివిధ రకాల డిజైన్ల చీరల తయారీ విధానాన్ని ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులకు, ప్రొఫెసర్లకు, చైనా వ్యాపారవేత్తలకు తెలియజేశారు. ఈ వసంత మేళాకు వివిధ దేశాల ప్రతినిధులు తరలివచ్చి మగ్గం పట్టుచీరలను తిలకించారు. సిల్క్ సిటీగా పేరుగాంచిన ధర్మవరంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ధర్మవరం రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ గా రూపుదిద్దుకుంటోంది. చేనేత పరిశ్రమకు కేంద్రమైన ధర్మవరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చేనేత మగ్గం నమూనా స్వాగతం పలుకుతోంది. ఇనుప చట్రంతో మగ్గం భారీ నమూనాను స్టేషన్ ఎదుట ఏర్పాటు చేశారు. స్టేషన్ బయటకు వచ్చేవారు నేత కార్మికుడు మగ్గం నేస్తున్న నమూనాను ఆసక్తిగా తిలకిస్తున్నారు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులోని కమ్మవారి పాలెంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. తెలంగాణకు చెందిన కోడావత్ రాజు, వడితే సాయి కిరణ్ అనే 2 అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. మరో 2 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి 8.5 సవర్ల బంగారు ఆభరణాలు, 636 గ్రాముల వెండితో పాటు కారు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులను తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. 195 ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసిన ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 4 లక్షల విలువైన 400 కేజీల రాగి వైలతో పాటు నేరానికి ఉపయోగించిన 2 ఆటోలు, 2 మోటార్ సైకిళ్లు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేస్తున్న ఈ ముఠా ఏడాది కాలంగా తప్పించుకుని తిరుగుతోందని పోలీసులు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఇంటి తాళం పగలగొట్టి 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి ఎత్తుకెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద 33 లక్షల విలువైన గంజాయిని నల్గొండ జిల్లా ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.
ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా బరంపూర్ నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ఎవరికి అనుమానం రాకుండా మహిళలతో ప్రయాణం చేస్తూ గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో 2 మహారాష్ట్రకు చెందిన వారు కాగా మరొక నల్గొండ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. నిర్మల్ జిల్లా భైంసాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మాటేగాం ఎక్స్ రోడ్ వద్ద స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఘటనలో 4 విద్యార్థులకు గాయాలు కావడంతో స్థానికుల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 15 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. కాజీపేట్ మండలం మడికొండలో తండ్రి కూతురికి సొంత అల్లుడే నిప్పంటించి సజీవ దహనం చేశాడు. కొంతకాలంగా వీరి మధ్య కుటుంబ కలహాలున్నట్టుగా తెలుస్తోంది. కడిపికొండ రాజు గృహకల్పలో ఈ తెల్లవారుజామున ఘటన జరిగింది. తండ్రి కూతుళ్లకు నిప్పంటించి అల్లుడు ప్రవీణ్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది. ఘటనలో రాజశేఖర్ అతని కుమార్తె రాజశ్రీ మంటల్లో కాలిపోతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ బాటసింగారంలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైందన్న కారణంతో సొంత అక్కను తమ్ముడు చంపేశాడు. మృతదేహాన్ని ముక్కలు చేసి చెరువులో పడేశాడు. అయితే ఆమె భర్త చనిపోయిన తర్వాతే ఇలాగే మారిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావుకు లోక్సభ నివాళులర్పించింది. కావూరు సేవలను స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. సంతాప సందేశం తర్వాత సభ్యులు నిమిషం పాటు మౌనం పాటించారు. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంట్ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదన్నారు. రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్న 59 మంది సభ్యులకు ప్రధాని వీడ్కోలు పలికారు. రిటైర్ అయిన ఎంపీలు దేశం కోసం తమ విధుల్ని నిర్వర్తిస్తూ ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన సర్కే చునర్ తేరీ సర్కే పాట లోక్సభను తాకింది. పాటలో అభ్యంతరకర పదాలున్నాయంటూ సమాజ్వాదీ పార్టీ ఎంపీ భదౌరియా సభ దృష్టికి తీసుకొచ్చారు. పాటపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్కే చునర్ పాటను బ్యాన్ చేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హద్దులో ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళల గౌరవానికి భంగం వాటిల్లకూడదనే సర్కే చునర్ పాటను తొలగించాలని ఆదేశించామన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక కలిశారు. రాజస్థాన్ బస్ ట్రక్ బాడీ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి గడ్కరీతో భేటీ అయ్యారు. ఇటీవల వరుస అగ్ని ప్రమాదాల నేపథ్యంలో వాహనాల బాడీ బిల్డింగ్ నిబంధనలను కేంద్రం కఠినతరం చేసింది. ఈ నిబంధనలతో తాము ఉపాధి కోల్పోతున్నామని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు, ఫీజుల సడలింపు అంశాలను పరిశీలించాలని విన్నవించారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని వైసీపీ ఎంపీలు, నాయకులు కలిశారు. నగరి నియోజకవర్గంలో కొండ చుట్టూ ఆలయం మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారిని మళ్లించాలని విజ్ఞప్తి చేశారు. రహదారి నిర్మాణం వల్ల 600 ఏళ్ల నాటి దేవాలయాన్ని తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని భూసేకరణ చేస్తే రహదారి మార్గం మళ్లిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వైసీపీ నాయకురాలు రోజా తెలిపారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 54 కోట్ల విలువైన 4 అంశాలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. 33,660 కోట్లతో చేపట్టనున్న భారత ఔద్యోగిక వికాస్ యోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. పత్తి సీజన్ రీఎంబర్స్మెంట్, రోడ్ల అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు కేటాయించామన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అసోం రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. కాంగ్రెస్ ఎంపీ ప్రద్యుత్ బోర్డులో బీజేపీలో చేరారు. అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ప్రద్యుత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మాభిమానం ఉన్నవాళ్లు ఎవరూ కాంగ్రెస్ లో మనుగడ కొనసాగించలేరన్నారు. అసోంను అభివృద్ధి పదంలో నడిపించేందుకే బీజేపీలో చేరానన్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది బీజేపీలో చేరబోతున్నారని సీఎం హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. ప్రద్యుత్ బీజేపీలో చేరడం బాధాకరమైన విషయమని, టికెట్ కేటాయింపు విషయంలో ఆయన మనస్తాపం చెందారని భావిస్తున్నట్లు ప్రియాంక గాంధీ అన్నారు. విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విమానాల్లో సీట్ల ఎంపికపై విధిస్తున్న అధిక ఛార్జీలను అరికట్టడానికి కేంద్ర విమానయాన శాఖ చర్యలు చేపట్టింది. అన్ని విమానాల్లో కనీసం 60% సీట్లపై ఎంపిక ఫీజు రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విండో, ఐల్ సీట్లపై అధిక ఛార్జీలకు చెక్ పెట్టింది. ఒకే పీఎన్ఆర్ కలిగిన ప్రయాణికులకు పక్కపక్కనే సీట్లు ఇవ్వాలని సూచించింది. ప్రయాణికుల హక్కులకు ప్రాధాన్యమిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యులు వీడ్కోలు ప్రసంగం సందర్భంగా మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ గురించి మాట్లాడారు. మొన్నటి వరకు తమను ప్రేమించిన హెచ్డి దేవగౌడ ప్రధాని మోదీని పెళ్లి చేసుకున్నారంటూ సెటైర్లు వేశారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని మోదీతో పలువురు ఎంపీలు నవ్వులు పూయించారు.
గుజరాత్ అసెంబ్లీకి బాంబు బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. అసెంబ్లీ కాంప్లెక్స్ లో బాంబు అమర్చినట్లు ఈమెయిల్లో పేర్కొన్నారు. దీంతో అసెంబ్లీలో ఉన్న సిబ్బంది ఎమ్మెల్యేలను పరిసర ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. బాంబ్ డాగ్ స్క్వాడ్స్ తనిఖీలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. పాలెం ప్రాంతంలోని ఓ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 సజీవ దహనం అవ్వగా పలువురికి గాయాలయ్యాయి. మృతుల్లో 3 చిన్నారులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో పొగ భారీగా కమ్మడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు తిరునల్వేలి జిల్లాలో దగ్ధమైన కారులో 4 మృతదేహాలు కలకలం రేపాయి. పెటాకులం ప్రాంతంలో రోడ్డు పక్కన పొదల్లో ఓ కారు దగ్ధమైన స్థితిలో కనిపించింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కారులో మృతదేహాలున్నట్లు గుర్తించి బయటకు తీశారు. కాలిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇజ్రాయెల్ దాడుల్లో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ మృతి చెందిన విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడుల్లో లారిజానీ కుమారుడు, సహాయకుడు సహా ఐఆర్జీసీ పారామిలిటరీ ఫోర్స్ కమాండర్ సోలేమానీ కూడా మృతి చెందినట్లు ప్రకటించింది. అలీ లారిజానీ మరణానికి తీవ్రమైన ప్రతీకారాన్ని ఎదుర్కొంటారని ఇరాన్ అగ్రనేతలు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పురోగతి, ఇస్లామిక్ విప్లవం కోసం డాక్టర్ లారిజానీ తన జీవితకాలమంతా పోరాటం చేశారని ఇరాన్ భద్రతా మండలి కొనియాడింది. ఏ ఒక్కరూ మరణించినంత మాత్రాన తమ పోరాటం ఆగిపోదని, తమ ప్రభుత్వం బలంగా నిర్మితమై ఉందని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. బెంగళూరులో ఓ యువతి రీల్స్ పిచ్చితో తన తండ్రి ప్రాణాన్ని రిస్క్ లో పెట్టింది. ప్రయాణానికి బస్సులో టికెట్ దొరకపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో చెప్పడానికి తన తండ్రిని గోనె సంచిలో కుక్కి కొరియర్ చేయబోయింది. అయితే సంచిలో ఏదో కదులుతున్నట్టు సిబ్బంది గమనించడంతో విషయం బయటపడింది. బస్తాన్ తెరవాలని కోరగా యువతి నిరాకరించింది. దాంతో కొరియర్ ఆఫీస్ సిబ్బంది బస్తాన్ తెరిచి చూడటంతో అందులో నుంచి ఓ మనిషి బయటికి రావడంతో షాక్ అయ్యారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.